గుణపాఠం. ఒక అడవిలో బన్నీ అనే ఒక అందమైన కుందేలు ఉండేది. అది అన్ని జంతువులతో స్నేహంగా ఉండేది. తన స్నేహితులను చూసుకొని ఎంతో గర్వపడేది. ఒకరోజు బన్నీని కొన్ని వేట కుక్కలు తరమసాగాయి. అది చాలా భయపడింది. ఎవరినైనా సహాయం అడగాలని నిర్ణయించుకుంది. వెంటనే తన స్నేహితుడైన దుప్పి దగ్గరికి పరిగెత్తింది. మిత్రమా, కొన్ని వేట కుక్కలు ఇటువైపు వస్తున్నాయి. నీ వాడి కొమ్ములతో అవి వెనక్కి పారిపోయేలా చెయ్యి అంది బన్నీ. నిజమే, చెయ్యగలను, కానీ ఇప్పుడు నేను పనిలో ఉన్నాను. ఎలుగుబంటిని అడుగు అని చెప్పింది దుప్పి. బన్నీ అక్కడి నుండి ఎలుగుబంటి దగ్గరికి పరిగెత్తింది. నేస్తం, నువ్వు అందరిలోకి బలశాలివి. కొన్ని వేట కుక్కలు నా వెంట పడ్డాయి. వాటిని తరిమేసి నన్ను కాపాడు అని ప్రాధేయపడింది. నన్ను క్షమించు, నేను చాలా అలసిపోయాను ఇప్పుడు. పైగా ఆకలి కూడా వేస్తుంది. ఆహారం వెతుక్కోవాలి. నీకు సహాయం చేయలేను అంటూ ముందుకు వెళ్ళిపోయింది ఎలుగుబంటి. బన్నీ కోతి దగ్గరికి వెళ్ళి అడిగింది. అమ్మో, ఆ కుక్కలు నీతో పాటు నన్ను కూడా కండలుగా పీకేస్తాయి. నేను రాను అంది కోతి. ఏనుగు, పొటేలు, జింక ఇలా బన్నీ స్నేహితులే. దాన్ని రక్షించడానికి ముందుకు రాలేదు. బన్నీకి చాలా బాధేసింది. వేట కుక్కల బారి నుండి తనను తాను ఎలా రక్షించుకోవాలా అని ఆలోచించింది. వెంటనే అది ఒక పొద లోపలికి దూరి కదలకుండా ఉండిపోయింది. కాసేపటికి వేట కుక్కలు అటువైపు వచ్చి బన్నీ దాక్కున్న పొదను దాటి ముందుకు వెళ్ళిపోయాయి. ఎలాగైతేనేం వాటి బారి నుంచి ప్రాణాలు కాపాడుకుంది. ఆ సంఘటనతో బన్నీ ఒక గుణపాఠం నేర్చుకుంది. ఆపదలో ఆదుకున్న వారే నిజమైన స్నేహితులు అని తెలుసుకుంది. అంతేకాక తనను తాను రక్షించుకోవడానికి ముందు తన వంతు ప్రయత్నం తాను చెయ్యాలని, ఎవరి మీద ఆధారపడకూడదని బన్నీ తెలుసుకున్నది. పిల్లలు, గుణపాఠం కథ చూశారు కదా. ఇందులో ఏంటంటే మన శక్తిని మనం తెలుసుకోకుండా ఏ విషయానికి ఇతరుల మీద ఆధారపడకూడదు. నక్క, పొటేళ్ళు. ఒకరోజు ఒకచోట బాగా బలిసిన రెండు పొటేళ్ళు పోట్లాడుకుంటున్నాయి. అవి దూరంగా వెనుకకు వెళ్ళి పరుగున వచ్చి ఢీకొనడం మొదలుపెట్టాయి. రెండు బాగా బలిసి ఉండడం చేత ఒకదానికొకటి తీసిపోక పోట్లాడుకుంటున్నాయి. వాటి తలలకు ఒకదానికొకటి కొట్టుకొని పోట్లాడుకుంటున్నాయి. వాటికి నొప్పి అనిపించినా కూడా అట్లాగే పోట్లాడుకుంటూ ఉన్నాయి. ఇదంతా చూసిన ఒక నక్క దానికి నోరూరింది. ఈ పోటీళ్ళు రెండు కొట్లాడుకుంటున్నాయి. వాటికి తెలియకుండా నేను వెళ్ళి వాటిని తినేయచ్చు అని అనుకుంది ఆ నక్క. ఆ పోటీళ్ళు వెనక్కి వెళ్ళి కొట్టుకునే లోపు నేను వెళ్ళి వాటిని తినేయచ్చు అని మెల్లగా అది ఆ పోటీళ్ళ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళంగానే ఆ పోటీళ్ళు వెనక్కి జరిగి ముందుకు వచ్చేలోపు నక్క రెండు తలల మధ్యలో ఉంది. అవి కొట్టుకుంటుంటే నక్క రెండు తలల మధ్యలో నలిగి నక్కకు చాలా దెబ్బలు అయినాయి. నక్క చనిపోయింది. దురాశ నక్క ప్రాణాలు తీసింది. పిల్లలు, ఇందులో నీతి ఏంటంటే దురాశ దుఃఖానికి చేటు. ఎప్పుడైనా మనం దురాశకు పోకూడదు. ఇందులో నీతి ఏంటంటే ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటుంటే మూడో వ్యక్తి మధ్యలో పోకూడదు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అలాగే కనిపిస్తుంది బటన్ కూడా క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీకు ఏదైనా కథ కావాలనుకుంటే కామెంట్లో పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.